నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి ఫణిచంద్ర. నేను స్పెషలిస్ట్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్. మోకాళ్ల నొప్పులకు కారణాలు, మార్పిడి ఎప్పుడు అవసరమని గుర్తిస్తారు? మోకాలు అనేది ఇప్పుడు మనం ఒక ఎనాలజీ తీసుకుంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక బండికి టైర్లా అనుకుందాం. ఇప్పుడు రన్నింగ్ అయ్యే కొద్దీ అవి ఎలాగైనా అరిగిపోతాయి. అలాగే మోకాలు కూడా మనం నడిచే కొద్దీ మనం వాడుకను బట్టి అవి కూడా అరిగిపోవడం జరుగుతుంది. దాన్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం. అలాగే సెకండరీ ఆర్థరైటిస్ అంటే ఏ కారణంగా అయినా, అంటే రొమటాయిడ్ కావచ్చు, లేదా ఏమైనా ట్రామా యాక్సిడెంట్ కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల ఏదైనా జరిగి జాయింట్ లోపల డ్యామేజ్ అనేది జరిగితే దానివల్ల వచ్చే ఆర్థరైటిస్ని సెకండరీ ఆర్థరైటిస్ అంటాం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే జాయింట్ అనేది అరిగిపోవడం. నార్మల్గా జాయింట్ అనేది స్మూత్గా ఉండాలి. ఏదైనా మూమెంట్ అనేది రెండు మోకాల మధ్యలో ఇప్పుడు ఇలా చూస్తే మనకి స్మూత్గా ఉండాలి. స్మూత్గా లేకుండా రఫ్గా అయ్యి దానివల్ల వచ్చే నొప్పిని కానీ సౌండ్ని కానీ మనం ఆర్థరైటిస్ అంటాం. సో దీనికి ట్రీట్మెంట్ విధానాలు స్టేజింగ్ని బట్టి ఉంటుంది. యూజువల్గా మనం ఎక్స్రే తీసి 4 స్టేజెస్గా దానిని విభజిస్తాం ఎక్స్రేలో. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్కి మనం మందులతో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే కొంచెం ఫుట్వేర్ మోడిఫికేషన్ కానీ, మనం ఇంట్లో కూర్చునే వాడుకునే విధానాలని బట్టి కానీ, అలానే కొంచెం వాకింగ్, కొన్ని ఎక్సర్సైజెస్, వీటి వల్ల మనం తగ్గించడానికి ఆస్కారం ఉంది. ఇది కాకుండా సెకండ్ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు కొందరు స్టెమ్ సెల్ థెరపీ అని కానీ, జాయింట్ లోపల కొన్ని ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి వాటితో మనం సెట్ చేసే అవకాశం ఉంది. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి చిన్న చిన్న సర్జరీలతో వీటన్నిటిని మనం అటాచ్ చేయడం జరుగుతుంది. కొంచెం కీ హోల్స్, అంటే జాయింట్ లోపల ఉండే చిన్న చిన్న చిరుగులు, డ్యామేజెస్ని కీ హోల్ సర్జరీ, అంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా లోపల క్లీన్ చేసి ఆ చిరుగులన్నింటిని కూడా డ్యామేజ్ నుంచి తీసేసి వాటిని మనం బెటర్గా చేస్తాం. ఇంకా ఫోర్త్ స్టేజ్ అంటే ఈ అరుగుదల అనేది మనం ఇంకా రివర్స్ తీసుకురాలేం. మనం ఎట్టి పరిస్థితిలో మనం ఎన్ని మందులు వాడినా, ఎన్ని చేంజెస్ చేసినా కూడా అది రికవర్ కాని పరిస్థితిలో మనం ఒక స్పెషల్ సర్జరీ ఉంటుంది. దాన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అంటే జాయింట్ని తీసి కొత్త జాయింట్ వేయడం, దీనిని టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. ఈ విధంగా మనం ఒక కృత్రిమమైన జాయింట్ని వేయడం జరుగుతుంది. అరిగిపోయిన పార్ట్స్ని చిన్న ఒక 8 to 10 mm కట్స్ తీసేసి, అరిగిపోయిన పార్ట్ని తీసేసి ఆ ప్లేస్లో మనం కొత్త జాయింట్ పెట్టడం జరుగుతుంది. పెట్టిన వెంటనే 6 గంటలు, ఆ రోజు రాత్రి కానీ మర్నాడు కానీ వీ కెన్ మేక్ ద పేషెంట్ వాక్. ఫాస్ట్ ట్రాక్ టీకేఆర్ అంటాం మనం. సో ఈ విధంగా మనం మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చినాయి. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్, రోబోటే మనకి కట్ చేసి కూడా ఇస్తుంది. సో అలాంటి రోబోటిక్ సర్జరీస్ కూడా మనకి ఇప్పుడు ఇందులో అందుబాటులోకి వచ్చినాయి. సో బేసికలీ ఆర్థరైటిస్ అంటే మీరు ఎవరు కూడా దీని గురించి భయపడవలసింది, అయ్యో నాకు ఆర్థరైటిస్ వచ్చింది అని అనుకోవాల్సింది ఏమీ కూడా లేదు. చాలా కొత్త రకాల ట్రీట్మెంట్స్, కొత్త రకాల మెడిసిన్స్, కొత్త రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. మీరు ధైర్యంగా వచ్చి పేషెంట్ వైజ్ అసెస్ చేసి చూసుకున్న తర్వాత మనకి పేషెంట్ వైజ్ ట్రీట్మెంట్, పేషెంట్ కష్టం, ఆ పేషెంట్కి ఏది సూట్ అవుతుందో టైలర్ మేడ్గా ఆ విధమైన ట్రీట్మెంట్ మనం అందించడం జరుగుతుంది. మోకాళ్ల నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు ఏంటంటే యూజువల్ ఇండియన్ లైఫ్ స్టైల్లో మనం మామూలుగా నేల మీద కూర్చొని తినే అలవాటు ఉంటుంది మనందరికీ. సో ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్కి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ రూల్ ఆఫ్ థంబ్, నేల మీద కూర్చోవడం అనేది కంప్లీట్గా ఆపివేయాలి. ఎక్కడ కూర్చున్నా కానీ ఒక చిన్న స్టూల్ కానీ కుర్చీ మీద కానీ కూర్చునే ఇది చేసుకోవాలి. రెండోది కమోడ్, మనం వాడే డబ్ల్యూసీ అని ఏదైనా కానీ అది కమోడ్ లాంటిది వాడుకుని ఇండియన్ టాయిలెట్ అనేది వీలైనంత మటుకు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకు అంటే, సార్ మనం ఈ పూర్వకులు అది కూడా వాడారు, వాళ్ళ కాళ్ళ నొప్పులు మనకి ఇప్పుడు ఉన్నాయి కదా అని ఒక డౌట్ మీకు అరైజ్ కావచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. ఇప్పుడు ఏంటంటే మోకాళ్ళ మీద అధికమైన స్ట్రెస్ అనేది నేల మీద కూర్చున్నప్పుడు కంటే కూర్చుని లేచేటప్పుడు వస్తుంది. ఆ రెండింటి మధ్య వచ్చే ట్విస్టింగ్ అనేది చాలా ఎక్కువ వల్ల అరుగుదల అనేది తొందరగా ఉంటుంది. ఇప్పుడు వెస్టర్న్ పాపులేషన్ తీసుకుంటే వాళ్ళకి తుంటికాలు మార్పిడి ఎక్కువ జరుగుతుంది, మోకాలు మార్పిడిలు ఎక్కువ జరగవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ వాకింగ్, రన్నింగ్ చేసేది కాబట్టి మోకాల మీద వాళ్ళు ఎక్కువ కూర్చోరు, వాళ్ళు చేయరు. సో వాళ్ళకి మోకాల అరుగుదల అనేది చాలా తక్కువ. అదే మన ఇండియన్ పాపులేషన్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ పాపులేషన్ ఏది తీసుకున్నా కానీ అందరికీ కూడా మోకాల అరుగుదల ఎక్కువ ఉంటుంది. బికాస్ నేల మీద కూర్చునే అలవాటు ఎక్కువ ఉంది కాబట్టి వీలైనంత మనం అవాయిడ్ చేసుకోవాలి. అలాగే నెంబర్ 2, వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలు, తొడ ఎముక కండరాలు, పిక్క కండరాలు మనకి ఎంత బలంగా ఉంటే మనకంత అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. వాటి మధ్య ఫోర్సెస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి చాలా మంచి లైఫ్ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేయడం ఆపకూడదు, నేల మీద కూర్చోవడం అనేది టోటల్గా ఆపివేసేయాలి.
ఓకే, అలాగే ఫుడ్లో కూడా వీలైనంత మనం జంక్ ఫుడ్ ఆపేసి వెయిట్ ఎంత మనం కంట్రోల్లో ఉంచుకొని ప్రాపర్ డైట్గా ఉంటే దానివల్ల మోకాల మీద వెయిట్ కూడా మనకి అంత తక్కువ పడుతుంది. సో ఇది. అలాగే ఆపరేషన్ తర్వాత, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత కూడా ముందు కూడా కూర్చోకూడదు, తర్వాత కూడా నేల మీద కూర్చోవద్దు. అది తప్ప మీరు ఏ యాక్టివిటీస్ అయినా ఆపరేషన్ తర్వాత చేసుకోవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. అన్ఈవెన్ సర్ఫేసెస్ అంటే ఎత్తుపల్లాలు ఉన్న చోట కాకుండా స్మూత్ సర్ఫేసెస్ నడవడానికి వాకింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ కూడా చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం నేల మీద మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ ఆఫ్ థంబ్. మోకాళ్ల మార్పిడికి ఎటువంటి పరీక్షలు నిర్వహిస్తారు? మోకాల్ పరీక్షకి మనకు ఫస్ట్ థింగ్ ఇందులో మేజర్గా అవసరమయ్యేది స్టేజ్ 4కి వచ్చాక మనకి ఎక్స్రేస్. ఇనిషియల్ స్టేజ్లో మనకు ఎంఆర్ఐ నీ జాయింట్ ఒకటి చేయిస్తాం. ఎందుకు అంటే ఈ స్టేజ్ 2, స్టేజ్ 3లలో గ్యాప్ తగ్గిపోవడం వల్ల మోకాల మధ్యలో ఉండే చిన్న నరాలు ఇరుక్కుపోయి చిరగడం జరుగుతుంది. దాన్ని మెనిస్కల్ టైర్స్ అంటాం, డిజనరేటివ్ టైర్. సో ఎంఆర్ఐ నుంచి మనం తీసుకుని ఆ నరాలకి ఏమైనా డ్యామేజ్ ఉందేమో చెక్ చేస్తాం. రెండోది ఎక్స్రే, ఇది మోకాళ్ళకు సంబంధించిన వరకు. ఇవి కాకుండా మోకాళ్ళ అరుగుదల అసలు ఎందుకు వచ్చినాయి, ఏజ్ రిలేటెడ్గా వచ్చిందేనా, లేకపోతే వేరే కారణాలు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చిందా, షుగర్ వల్ల వచ్చిందా, బీపీ ఏమైనా ఉందా, వేరే న్యూరలాజికల్ డిజార్డర్ వల్ల ఏమైనా వచ్చిందా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం అని చెప్పి బాడీ స్క్రీనింగ్ ఒకసారి చేస్తాం. యూజువల్గా రుమటాయిడ్ ప్రొఫైల్, డయాబెటిక్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, ఈ టెస్టులు మనం చేసుకోవడం జరుగుతుంది. బికాస్ వెయిట్ గెయిన్ వల్ల వచ్చిందా, ఎందువల్ల వచ్చిందని తెలుసుకోవడానికి మనకు ఒక కారణం అసెస్ చేయాలి పేషెంట్ హిస్టరీ వైజ్గా. అది తెలుసుకోవడం కోసం అని చెప్పి కొన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మోకాలకు సంబంధించి మనం చేసే టెస్ట్ ఒకటి ఎంఆర్ఐ, ఇంకోటి ఎక్స్రే. సర్జరీ తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అబ్సల్యూట్లీ అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఫస్ట్ ఇనీషియల్ 20-25 రోజుల పాటు ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం. మొదటి నెల మోకాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు చాలా ఫిజియోథెరపీ చేసుకోవాలి. ఆ ఇనీషియల్ ఫిజియోథెరపీనే వాళ్ళ లైఫ్ని, ఆ మోకాల్ లైఫ్ని కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ ఇనీషియల్ ఫిజియోథెరపీ ఎంత బాగా చేస్తారో అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ నొప్పి తగ్గాక చేద్దాం, 10 రోజులు అయ్యాక చేద్దాం అని అనుకుంటే అంతలోపు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయా? అందులో పార్షియల్లీ వాస్తవం ఉంది, పార్షియల్ వాస్తవం లేదు. ఎందుకు అంటే మోకాలు అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరగక ముందు, ఇప్పుడు స్టేజ్ 1 and 2లో ఉన్నప్పుడు కూడా మనం వాకింగ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇది ఉండదు. ఎప్పుడైతే 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళ్తుందో దాని మీద నడవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో మీరు చెప్పిన దాంట్లో పార్షియల్లీ కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు వాకింగ్ చేయడం అనేది చాలా మంచిది. తొడ ఎముకలో కండరాలు ఎంత బలంగా ఉంటే, మోచిప్ప చుట్టూ ఉన్న కండరాలు ఎంత బలంగా ఉంటే అంత తక్కువ పెయిన్ ఉంటుంది మోచిప్ప. సో మోకాలు అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఒక్కసారి అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత, వన్స్ ఆస్టియోఆర్థరైటిస్ సెటిన్ అయిన తర్వాత, స్టేజ్ 3, స్టేజ్ 4కి వచ్చిన తర్వాత అప్పుడు వాకింగ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. అయితే అప్పుడు ఏం చేయొచ్చు అనే క్వశ్చన్ మీరు నెక్స్ట్ అడగచ్చు. సో దానికి ఏం చేయొచ్చు అంటే సైక్లింగ్ చేస్తాం. స్టాటిక్ ఎక్సర్సైజ్ సైకిల్స్ ఉంటాయి. సో ఎక్కడికి బయటకు తొక్కకుండా రెసిస్టెన్స్ లేకుండా ఎక్సర్సైజ్ చేస్తే అది కూడా మోకాళ్ళ కండరాలని బలపరుస్తుంది. కాకపోతే బయటికి వెళ్తే వెయిట్ పడుతుంది మోకాళ్ళ మీద, సో దాంతో అరుగుదల పెరుగుతుంది. సో అలా వెయిట్ పడకుండా మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే పద్ధతి స్టాటిక్ ఎక్సర్సైజ్ సైక్లింగ్ అంటాం. అది చేసుకుంటే మోకాళ్ళ చుట్టూ కండరాలు బలపడతాయి. ఆర్థరైటిస్ ఉన్నా కూడా మనం షుగర్ కంట్రోల్ పెట్టుకోవడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా మోకాళ్ళ చుట్టూ కండరాలని బలపరుస్తుంది. మడమ నొప్పికి కారణాలు, పరిష్కార మార్గాలు. హీల్ పెయిన్స్ అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. యాక్చువల్లీ హీల్ పెయిన్స్ అనే దానికి మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పేది ఏంటి అంటే ప్లాంటర్ ఫేషియైటిస్ అంటాం. అంటే అరిపాదంలో కింద మన పాదంలో ఉండే కండరాల్ని నేలకి తగలకుండా ఉంచేందుకు మిడిల్లో ఒక లేయర్ ఉంటుంది, ప్లాంటర్ ఫేషియా అంటాం దాన్ని. సో ఆ ప్లాంటర్ ఫేషియా అనేది వాయడం వల్ల, అంటే దాంట్లో కొంచెం వాపు వస్తుంది, దానివల్ల ప్లాంటర్ ఫేషియైటిస్ అనే ఉంటుంది. ఇది రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. నెంబర్ 1 ఇందులో మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటి అంటే రుమటాయిడ్ ఉన్న వాళ్ళు. రెండోది గౌట్, అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ శరీరంలో పెరిగిపోవడం వల్ల ఆ ఏరియాలో ఆ యూరిక్ యాసిడ్కి సంబంధించిన క్రిస్టల్స్ డిపాజిట్ అయ్యి పెయిన్ రావచ్చు. సో ఇది మడిమ దగ్గరే కాకుండా ఫస్ట్ మెటటార్సల్ అంటే పెద్ద వేలు అడుగున కూడా డిపాజిట్ అయినప్పుడు ఇలాంటి పెయిన్స్ వస్తాయి. సో ఇది పాదం నొప్పుల్లో మనం ఈ ముందు వైపు పాదం వైపు నొప్పి, వెనక వైపు పాదం వైపు నొప్పి. సో వెనక వైపు మడమ దగ్గర వచ్చేది అని మనం ప్లాంటర్ ఫేషియైటిస్ అంటాం. అలాగే ముందు వైపు వచ్చేదానికి ఏదైతే ఫస్ట్ మెటటార్సోఫాలాంజియల్ జాయింట్ అంటాం అక్కడ వచ్చేదాన్ని మనం గౌట్ అంటాం. సో ఈ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయడం ఇంపార్టెంట్.
సో ఈ రెండింటికి కూడా మెయిన్ కారణం వచ్చేసి ఫస్ట్ థింగ్ ఇస్ గౌట్, అంటే యూరిక్ యాసిడ్ పెరగడం. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, ఏదైనా కావచ్చు, రుమటాయిడ్ కావచ్చు, సోరియాటిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటి వల్ల ఆ నరం వాచి ఆ ఏరియాలో పెయిన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి శాశ్వత పరిష్కారం అనేది కొంచెం కష్టం, అంత ఈజీగా కాదు. ఇనీషియల్గా ఫస్ట్ దానికి ఏం చేయాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే మనం వాడే షూ మార్చుకోవాలి, లోపల సిలికాన్ ఇన్సర్ట్స్ ఉంటాయి అది వేసుకోవాలి, జంపింగ్ లాంటివి చేయకూడదు. రెండోది స్ట్రెచ్చింగ్ చేయాలి. ఈ పిక్క కండని మనం స్ట్రెచ్ చేస్తే దాని మీద ఉన్న టెన్షన్ తగ్గుతుంది. అండ్ నైట్ పూట కొన్ని స్ప్లింట్స్ ఉంటాయి, నైట్ పూట స్ప్లింట్స్, ఆర్థోటిక్ స్ప్లింట్స్ అని వస్తాయి నైట్ పూట, మన ప్లాంటర్ ఫేషియా స్ప్లింట్స్ అంటాం వాటిని. సో ఆ స్ప్లింట్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇవి పెట్టుకుంటే ఆ లోపల కండరం అనేది రిలాక్స్ అయ్యి ఆ హీల్కున్న సంబంధించిన పెయిన్స్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇది ఇనీషియల్ స్టేజెస్లో చేసేది. ఇది వాడినప్పుడు కూడా తగ్గనప్పుడు మనం ఆ ఏరియాలో కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టెరాయిడ్స్ ఇస్తారు కొందరు. స్టెరాయిడ్స్ అనేది ఒక లిమిటెడ్ పీపుల్కే ఇవ్వాలి, ఎందుకంటే స్టెరాయిడ్స్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ప్రతిసారి ఇవ్వకూడదు, ముఖ్యంగా ఆ ఏరియాలో మటుకు ఇస్తే ఆ ప్లాంటర్ ఫేషియా రప్చర్ అయిపోతుంది. సో ఇన్సిడెన్స్ తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దానికి PRP, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని పేషెంట్ బ్లడ్ తీసుకొని దానిని శుద్ధి చేసి దాంట్లో ఉన్న ఒక స్పెషల్ కణాలని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో చాలా మటుకు తగ్గుతుంది. లేదు సార్ మాకు ఇంజెక్షన్లు వద్దు అనుకునే వాళ్ళకి ESWL, ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అని ఒక షాక్ లాంటి చిన్న కిడ్నీ స్టోన్లను పగలగొట్టే లాంటి షాక్ లాంటి దానిని కాళ్ళ దగ్గర మడమ దగ్గర పెట్టి షాక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో కూడా ఒక 6 cycles 7 cyclesతో యూజువల్గా పెయిన్స్ తగ్గడం జరుగుతుంది. 6 నెలలు ఇటువంటి ప్రయత్నాలన్నీ చేసినాక కూడా మనకి కనుక పేషెంట్కి తక్కువ కాకపోతే అప్పుడు మనం చిన్న సర్జరీ చేయడం జరుగుతుంది. అది ఫైనల్ ట్రీట్మెంట్. కానీ ఈ స్టార్టింగ్లో ఫుట్వేర్ మోడిఫికేషన్, సింపుల్ పెయిన్ కిల్లర్స్, ఈ కారణం ఎందువల్ల అది వచ్చిందని తెలుసుకుని దానిని ట్రీట్ చేస్తే చాలా మటుకుసార్లు ఇవన్నీ తగ్గిపోవడం జరుగుతుంది. సో ఆ ఇనీషియల్గా అసెస్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అసెస్మెంట్ చేసినాక అయ్యే ట్రీట్మెంట్ బట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఇనీషియల్ అసెస్మెంట్ మిస్ అయితే ఇవన్నీ కూడా మనకి సైడ్ ట్రాక్ అయిపోతాయి. గౌట్ వ్యాధి లక్షణాలు. గౌట్ వెరీ ఇయర్లీగా ఇందాక చెప్పిన విధంగా మీకు పాదంలో ముందు వైపు అంటే ఫస్ట్ ఎంటిప్ జాయింట్ దగ్గర పెయిన్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, మనం చెప్పులు సరిగ్గా వాడలేదేమో, చెప్పులు సరిగ్గా వేసుకోలేదేమో, దానివల్ల పెయిన్స్ వస్తున్నాయేమో అని యూజువల్గా నెగ్లెక్ట్ చేసేస్తాం. అక్కడ ఏదో కొట్టుకుందేమో అనేది మనం చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఆ ఏరియాలో వచ్చిన పెయిన్ అనేది చాలా క్యారెక్టరిస్టిక్, అది అక్కడ తప్ప ఇంకెక్కడ కూడా రాదు. సో ఫస్ట్ ఎంటిపి జాయింట్ దగ్గర మనకి పెయిన్ వచ్చింది అని మనకు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెరీ ఇనిషియల్ స్టేజెస్లో మనం చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే గౌట్ లెవెల్స్ అయితే అక్కడికే వచ్చిందంటే పైన ఎక్కడంతా ఉన్నట్టే సో మనం దానిని స్క్రీన్ చేసుకుంటూ లెవెల్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం స్టెమ్ సెల్ థెరపీ ఏ మేరకు ఉపయోగపడుతుంది? స్టెమ్ సెల్ థెరపీ అంటే ఇప్పుడు స్టెమ్ సెల్స్ మన బాడీలో స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. స్టెమ్ సెల్స్ అంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, పిల్లలది అంబ్లైకల్ కార్డ్ని స్టోర్ చేసి మనం దాంట్లోంచి తీసుకొని ఇస్తాము, అలాంటి స్టెమ్ సెల్ కాదు. మన బాడీలోనే రెగ్యులర్గానే ఉండే స్టెమ్ సెల్స్ ఈ నడుం బొక్క దగ్గర కొన్ని ఉంటాయి, కొన్ని పెరిఫెరల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో 2 రకాలుగా కూడా ఉంటాయి. సో మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ లాంటివన్నీ మనకి నడుం బొక్కలో ఉంటాయి అన్నమాట ఎక్స్ట్రా. అలాగే బోన్ మ్యారో కానీ ఎక్కడ ఉన్నా కానీ మనం బోన్ మ్యారో ఎక్కడి నుంచి యాక్సెస్ చేయగలుగుతామో అది తీసుకొని దానికి ఒక ప్రత్యేకమైన మిషన్ ఉంటుంది, అందులో దానిని ప్యూరిఫై చేస్తాం. ప్యూరిఫై చేశాక దాని లోపల ఉన్న ఈ కణాల సైజుని బట్టి అది ఎంచుకొని మనకు తీసుకొని కొన్ని సెల్స్ మనకి ఇస్తాయి. ఆ సెల్స్ని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం వల్ల ఎక్కడైతే వాపు ఉందో ఆ వాపు దగ్గరికి కణాలనే వెళ్ళి అక్కడ ఉన్న డ్యామేజ్ని క్లియర్ చేయడం జరుగుతుంది. అక్కడ డ్యామేజ్ని క్లియర్ చేయడంతో పాటుగా మనం ఈ వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 2 కలిసి ఆ ఏరియాని హీల్ చేసి మనకి నొప్పి తగ్గడం జరుగుతుంది. ఇందులో కొత్తగా ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఏమొచ్చిందంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటాం. సో ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్తో పాటుగాని ఇంకొక రకమైన మిషన్లోంచి మనం శుద్ధి చేస్తే డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే అక్కడ వాపు తగ్గడానికి అలాగే డ్యామేజ్ అయిన నరం పెరగడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అందులోంచి వస్తాయి. సో అది ఒక ఎక్స్ట్రా థింగ్ విచ్ వీ కెన్ యాడ్ టు దాట్. వీటితో కూడా చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. సో అయితే ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్కి ఈ ప్లాంటర్ ఫేషియట్స్ ఇక్కడ రావడంతో పాటు ఇంకొక పాయింట్ ఏరియా ఉంటుంది రావడానికి. మడమ వెనకాల మనకు గుర్రపు డెక్క పెరిగింది, ఎక్స్ట్రా బోన్ పెరిగింది అన్నారు అని చెప్పి ఇంకొందరు వచ్చి అడుగుతుంటారు క్వశ్చన్స్. సో అది కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ వల్లనే మెజారిటీ. చాలా కారణాలు ఉంటాయి, 20-25 కారణాలు ఉంటాయి. బట్ బై అండ్ లార్జ్ మనం డైలీ చూసే ఓపీస్లో కామన్గా వచ్చేది మటుకు ఆ ఏరియాలో వచ్చే పెయిన్లకు కూడా యూరిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఫస్ట్ ఎంటీపీ పెయిన్ ఒకటి, అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఫస్ట్ జాయింట్ ఎక్కడైతే ఉంటో పెద్ద వేలు అడుగు భాగాన్ని ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ, అలాగే మెయిన్ పిక్కకండ ఎక్కడైతే మడమలో వెనక వైపు ఇన్సర్ట్ అవుతుందో అక్కడ, ఈ 2 ఏరియాస్లో పెయిన్ రావడం వల్ల మనం ఫస్ట్ గుర్తించాలి ప్లాంటర్ ఫేషియాటిస్ అని చెప్పి. సో యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలిచాను ఇక్కడ. చాలా మటుకు మంది యూరిక్ యాసిడ్ టెస్ట్ పొద్దున పూట చేస్తూ ఉంటారు, 10, 11, 12 ఏ టైం వీలైతే ఆ టైంకి. యూజువల్గా మనం ఆఫ్టర్ 6 o'clock తీసుకునే యూరిక్ యాసిడ్ వాల్యూనే కరెక్ట్ వాల్యూగా భావిస్తాం, ఎందుకంటే మిగిలిన టైమ్స్లో తీసుకున్నది కరెక్ట్ వాల్యూ కాదు. సో ఈవినింగ్ 6 తర్వాత మనం తీసుకున్న వాల్యూస్ వచ్చే యూరిక్ యాసిడ్ లెవెల్ చాలా కరెక్ట్ వాల్యూ ఉంటుంది, దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. కీహోల్ సర్జరీ ప్రాధాన్యత. కీహోల్ సర్జరీ అనేది ఒక టోటల్లీ డిఫరెంట్ సబ్ స్పెషాలిటీ అండ్ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది. అంటే ఇప్పుడు మనం చాలా మటుకు సర్జరీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మడమ ఇప్పుడు ఆర్థరైటిస్, ఈ టెండాన్ టేర్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న సర్జరీస్ కూడా ఇప్పుడు మనం స్కోపీ ద్వారా చేయడం జరుగుతుంది. కీహోల్లో డిఫరెంట్ విధానాలు, అంటే ఏమాత్రం కట్ చేయకుండా, అసలు కుట్లు లేకుండా, ఎటువంటి చీరకుండా అలాంటి చేసే విధానాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందులో అడ్వాన్సెస్ అనేవి నాట్లెస్ సర్జరీస్, అంటే ఎటువంటి లోపల కూడా కుట్లు లేకుండా వేయగలిగే సర్జరీస్ అలాంటివి వచ్చినాయి తప్ప మోస్ట్ అడ్వాన్స్ సర్జరీస్ ఆర్ ఆల్వేస్ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్. కండరాలు పట్టేయడం, బెనుకుకు కారణాలు, ట్రీట్మెంట్. క్రాంప్స్ అండ్ స్ప్రెయిన్స్, వెరీ గుడ్ డిఫరెన్షియేషన్. సో క్రాంప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మసిల్ పట్టేయడం, ఇప్పుడు మనం సడన్గా నడుస్తూ ఉంటాము, మసిల్ పట్టేసినట్టు ఉంటుంది, పిక్క పట్టేసినట్టు ఉంటుంది, లేదా ఈ వేలు ఇట్లా సడన్గా లోపలికి తిరిగినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఆ కండరం పక్కనున్న కండరాలతో ఈక్వల్గా కాకుండా కొంచెం ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది. సో అబ్నార్మల్. సో అదే కండరంలో కొన్ని ఎక్కువ పనిచేస్తున్నాయి, కొన్ని తక్కువగా పనిచేస్తున్నాయి. సో దానిని క్రాంప్ అంటాం. యూజువల్గా మ్యాక్సిమం కామన్ కాజ్ ఆఫ్ క్రాంప్స్ ఏంటి అంటే డిహైడ్రేషన్, సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల, లేదా ఒకటే పొజిషన్లో ఎక్కువసేపు నిలబడడం వల్ల, లేదా అబ్నార్మల్ పోస్చర్లో, ఇప్పుడు కూర్చోవలసిన పద్ధతిలో కాకుండా అబ్నార్మల్ పోస్చర్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆ అటువైపు కండరాలని ఎక్కువ స్ట్రెస్కి పెట్టినప్పుడు అందులోని కండరాలు ఎక్కువ పనిచేస్తాయి, దాని పక్కన ఉన్న కండరాలు తక్కువ పనిచేస్తాయి, దానివల్ల వచ్చేది క్రాంప్ అంటాం. ఇది యూజువల్గా హైడ్రేషన్ ప్రాపర్గా తీసుకొని కొంచెం ఐస్తో ప్యాక్ పెట్టుకుంటే యూజువల్గా రిలీవ్ అయిపోతాయి 3-4 రోజుల్లో. అలాగే ఇప్పుడు మీరు అన్నారు స్ప్రెయిన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మసిల్స్లో జరగదు. ఎక్కడైతే ఎముకని కలిపే కండరాలు ఉంటాయో వాటిని లిగమెంట్స్ అంటాం, లేదా టెండాన్స్ అంటాం. ఆ ఏరియాలో జరిగేవి స్ప్రెయిన్. సో కండరం మసిల్ టిష్యూ లోపల జరిగేది క్రాంప్. ఓకే, స్ప్రెయిన్ అనేది మళ్ళీ గ్రేడింగ్ ఉంటుంది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, అట్లా ఎంత స్ప్రెయిన్ అయింది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో స్ప్రెయిన్ అనేది జాయింట్ దగ్గర యూజువల్గా 2 ఎముకల్ని కలిపే ఏరియాలో అలాంటి చోట్ల స్ప్రెయిన్స్ అనేవి జరుగుతాయి. స్ప్రెయిన్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ మనం బేసికలీ స్ప్రెయిన్ అనేది తెలియడానికి ఫస్ట్ ఒక ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ ఏం లేదు, ఓన్లీ స్ప్రెయిన్ ఉంది, అండ్ మనం ఎక్కడైతే ఆయన చెప్తున్న పాయింట్లో మనకు టెండర్నెస్, అంటే నొక్కిన చోట పెయిన్ ఉందా, అది టెండర్నెస్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాక దానికి ఇమ్మొబిలైజేషన్, అంటే పిఓపి ద్వారా కానీ, క్రిప్ బ్యాండేజ్ ద్వారా కానీ, లేదా ఏదైనా స్ప్లింట్ ద్వారా కానీ దానిని కదిలించకుండా ఉంచి ఐస్ పెట్టి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. దానికి రెస్ట్ ఇస్తే వాపు తగ్గి ఆటోమేటిక్గా స్ప్రెయిన్ అనేది హీల్ అవ్వడం జరుగుతుంది. అదే క్రాంప్ వచ్చింది అనుకోండి, ఐస్ పెట్టుకొని కొన్ని మెడిసిన్స్ వేసుకుంటే దానికి అది హీల్ అయిపోతుంది. మెడ నొప్పికి కాలర్, నడుము నొప్పికి బెల్ట్ వాడడం మంచిదేనా? నెక్ పెయిన్కి కాలర్ వాడడము, అలాగే నడుము నొప్పికి బెల్ట్ వాడడం అనేది మంచి పద్ధతే వెన్ ఎవర్ నీడెడ్. అంటే ఎక్యూట్ స్పాజంలో ఉన్నప్పుడు, అంటే మనం పేషెంట్ నడుము నొప్పితో వచ్చారు వెంటనే, సో నడుము బొక్క చుట్టూ ఉండే కండరాలు స్పాజంలో ఉన్నాయి, అంటే చాలా గట్టిగా అయిపోయి క్రాంప్ లాంటిది వచ్చే, అది పెద్ద కండరాలు వస్తే స్పాజం అంటాం. సో స్పాజం వచ్చినప్పుడు ఆ స్పాజం రిలీవ్ అయ్యేంత వరకు, అంటే 2 రోజులు 3 రోజులు పోనీ వారం రోజుల వరకు ఆ కండరాలకి సపోర్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి ఇచ్చేది. కానీ కంటిన్యూస్గా వాడడం వల్ల శరీరం అనేది దాని మీద డిపెండెన్సీ అయిపోయి ఆ చుట్టూ ఉన్న కండరాలు వీక్ అవడం జరుగుతుంది. వీక్ అవడం జరిగి ఎప్పుడైతే మనం బెల్ట్ తీసేసి నడవడానికి ప్రయత్నం చేస్తామో నార్మల్ కండరాలు కూడా వీక్ అయిపోవడం వల్ల నడవలేకపోవడం, నడునొప్పి అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో దానిని చాలా వైజ్గా వాడడం ఇంపార్టెంట్. అంటే నొప్పి తగ్గిపోగానే దాన్ని తీసేసి కండరాలు, వెన్నుపూసు చుట్టూ ఉండే కండరాలని స్ట్రెంథనింగ్ చేసుకొని పెయిన్ తగ్గిన తర్వాత, అంటే దానికి ప్రాపర్ ఫిజియో తీసుకొని ఆ మజిల్స్ని బలం పరుచుకోవడం వల్ల దీని రిక్వైర్మెంట్ అనేది తీసేసేయాలి, కానీ దాని మీద కంటిన్యూస్గా డిపెండ్ అవ్వడం అనేది మంచి ఉద్దేశం కాదు. శరీరంలో కాల్షియం శాతం తగ్గిపోతుందా?
చూడండి, కాల్షియం అనేది బాడీలోంచి ఎప్పుడు తగ్గదు. కాల్షియం అనేది హోమియోస్టేసిస్, అంటే శరీరంలో కాల్షియం మెయింటైన్ చేయడం కోసం థైరాయిడ్ గ్లాండ్ వెనకాల పారాథైరాయిడ్ అని 4 చిన్న గ్రంథులు ఉంటాయి. అవి ఏం చేసైనా సరే, శరీరంలో ఎముకల్ని కరిగించైనా అక్కడి నుంచి అప్పు తెచ్చుకునైనా సరే కాల్షియం అనేది బాడీలో మెయింటైన్ చేస్తాయి. సో అది కాల్షియం హోమియోస్టేసిస్ అంటాం. సో దానిని తప్పించుకోవడం వీలు కాదు. మనం ఎప్పుడు రిపోర్ట్లు తీసినా కాల్షియం ఎప్పుడు నార్మలే ఉంటుంది. కాల్షియం తగ్గిపోవడం అనేది చాలా అరుదైన థింగ్. అది ఎప్పుడైనా కొన్ని రకాల ఇంజెక్షన్స్, ఇప్పుడు బోన్ గట్టిపడడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం, అలాంటి వాటిలో లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్స్లో హైపోకాల్సిమియాస్ వస్తాయి తప్ప జనరల్గా మనం నడుచుకుంటూ వచ్చిన పేషెంట్, ఓపిక వచ్చిన పేషెంట్కి హైపోకాల్సిమియాస్ వల్ల మనం ఊరికే సస్పెక్ట్ చేసి కాల్షియం బోన్ ఫ్రాక్చర్స్ ఇరిగిపోతున్నాయి, కాల్షియం తగ్గడం వల్ల ఇరిగిపోయింది అలాంటిది ఉండదు. బోన్ వీక్ అయింది అంటే దాని లోపల ఉండే పటుత్వం తగ్గింది. సో ఆ పటుత్వం ఎందుకు తగ్గిందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో కాల్షియం అనేది ఎప్పుడు కూడా 90% నార్మల్గానే మెయింటైన్ అవుతుంది. ఓ నెంబర్ పైకో కిందకో జరగచ్చే తప్ప, సో అది ఎందుకు తగ్గింది ఏందనేది రీజన్ తెలుసుకోవడానికే తప్ప మనం కాల్షియం తగ్గిపోవడం వల్ల ఇది బోన్స్ ఈజీగా విరుగుతున్నాయి అనేది కాదు. బోన్స్లో పటుత్వం తగ్గుతుంది, బోన్స్ ఉండవలసినంత గట్టిగా ఉండకపోవచ్చు, దానిని ఆస్టియోపోరోసిస్ అంటాం. అది చాలా చోట్ల ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది, ఏజ్ రిలేటెడ్గా ఉంటుంది, అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ యాజ్ ఫార్ యాజ్ మీరన్న కాల్షియం ప్రకారం అయితే కాల్షియం ఎప్పుడు హోమియోస్టేసిస్, అంటే అది కంపల్సరీ, అది ఒక లెవెల్లో మెయింటైన్ చేసుకోవడానికి బాడీయే దాన్ని సెట్ చేసుకుంటుంది. మనం దాన్ని ఎటువంటి చేయవలసిన అవసరం లేదు. ఎముకల సామర్థ్యాన్ని నిర్ధారించే పరీక్షలు. ఏజ్లో మనకి ఎముకలు బలహీనత పడ్డాయి లేదా ఎప్పటి నుంచి బలంగా ఉందా లేదా టెస్ట్ చేసుకోవడం అనేది మీరు అడిగిన క్వశ్చన్. సో యూజువల్గా ఫీమేల్స్కి ఎప్పుడైతే మెనోపాజల్ ఏజ్ అంటే 45 years దాటి ఏజ్ స్టార్ట్ అయ్యి 50 years దగ్గరికి వస్తాయో అప్పుడు బోన్ డెన్సిటీ, ఎముకల సాంద్రతకు ఒక పరీక్ష ఉంటుంది, బోన్ డెన్సిటీ టెస్ట్ అంటాం. సో బోన్ డెన్సిటీ టెస్ట్ చేయడం వల్ల దాంట్లో టీ స్కోర్, జెడ్ స్కోర్ అని మనకి ఒక వాల్యూస్ వస్తాయి ఆ మిషన్లోంచి. అది వెన్నుపూసకి, తుంటి బొక్కలకి, అలాగే డిస్టల్ రేడియస్కి అండ్ ఈ షోల్డర్ బొక్కల దగ్గర, వీటికి డెన్సిటీ ఎంత ఉంది అనేది టెస్ట్ చేయడానికి ఉంటుంది. సో ఆ టెస్ట్లో మనకి ఎముకలు వీక్ అవుతున్నాయా, మనం ఏమైనా చికిత్సకి స్టార్ట్ చేయాలా, ఏమైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలని తెలియడం కోసం బిఎండి టెస్ట్ అంటాం. ఆస్టియోపోరోసిస్ సెటిన్ అయిన తర్వాత ఇంకొన్ని రకాల టెస్టులు ఉంటాయి, సిటీలో పెప్టేజ్, ఎన్టీలో పెప్టేజ్, దానికి సంబంధించిన కొన్ని టెస్టులు వేరే ఉంటాయి. సో యూజువల్గా మగవాళ్ళకి 60 years దాటిన తర్వాతనే యూజువల్గా ఆస్టియోపోరోసిస్ వస్తాయి. సహజంగా మగవాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రాదు, ఆడవాళ్ళకి మటుకు అర్లీగా ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అవుతుంది. అందులో కూడాను హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీయించేసుకున్న వాళ్ళల్లో ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఇంకా తొందరగా సెటిన్ అవుతుంది. సో ఒకవేళ గర్భసంచి ఆపరేషన్ చేయించుకొని గర్భసంచి తీయించేసుకున్న వాళ్ళు ఉన్నారంటే తీయించుకున్నప్పటి నుంచి 3-4 సంవత్సరాలలో అట్లీస్ట్ ఒక్కసారైనా 2-3 సంవత్సరాలకు ఒకసారి బిఎండి టెస్ట్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మంచి ఉద్దేశం. అలా కాకుండా న్యాచురల్గా మెనోపాజ్ వచ్చి ఉన్న వాళ్ళైతే 45 years దాటంగానే ఒక్కొక్కసారి అట్లీస్ట్ 2 yearsకి ఒకసారైనా టెస్ట్ చేసుకోవడం అనేది మంచి ఉద్దేశం. ఆర్థోపెడిక్ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు బేసికలీ ఉదయాన్నే లేచి ఒక 20 నిమిషాల నుంచి అరగంట వాకింగ్ చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పెద్ద గ్లాసుడు మిల్క్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిల్క్లో విటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ పూట ఎండకి మనం ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అస్ అందరం ట్రాఫిక్లో ఇరుక్కుపోయి వీళ్ళనంత కార్లలో తిరిగి ఏసీలకు అలవాటు పడిపోయి బాడీకి విటమిన్ డి అనేది టోటలీ అందట్లేదు. సో మనం న్యాచురల్ సోర్సెస్ లైక్ సన్లైట్, ఫుడ్లో మనం బొప్పాయి, రాగి జావ, కొర్రలు, సామలు, సో ఈ న్యాచురల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో విటమిన్ డి అనేది పుష్కలంగా దొరుకుతుంది. సో దాంతోపాటు ఎండలో వాకింగ్ చేసుకుంటే మార్నింగ్ పూట 7 to 8 టైంలో విటమిన్ డి అందుతుంది. అలాగే కండరాలు అనేది పనిచేయడం జరుగుతుంది, కండరాల్లోకి బ్లడ్ ఎక్కువ వచ్చి బోన్స్ అనేది కూడా స్ట్రాంగ్ జరగడం జరుగుతుంది. సో ఎక్సర్సైజ్, మిల్క్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ ఎక్సర్సైజ్. కండరాల్ని ఎంత ఎక్కువ కదిలిస్తే, ఎంత ఎక్సర్సైజ్ చేస్తే ఎముకలకు అంత బ్లడ్ అంది ఎముకల్లో అంత స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. సో మనం నెగ్లెక్ట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్. సో ఇవి మనం ఎంత బాగా చేసుకుంటే అంత మంచి బోన్ హెల్త్ మనకి మెయింటైన్ అవుతుంది. నేల మీద కూర్చోవడం మటుకు కంప్లీట్లీ ఆపేయాలి. అలాగే కమోడ్ కూడా, వెస్టర్న్ కమోడ్ వీలైనంత ప్రిఫర్ చేయడం మంచిది. మెట్లు ఎక్కడం దిగడం అనేది చాలా మంచి ఉద్దేశం. సో ఇవన్నీ ఒకవేళ 2-3 flight of stairs ఉంటే వీలైనంత మెట్లకి వెళ్ళడం మంచిది, లిఫ్ట్ వాడకుండా. సో దానివల్ల కండరాలు కదలికలు వచ్చి
వీలైనంత బోన్స్ స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి ఏ మేరకు ఉపయోగపడుతుంది? డి విటమినే మెయిన్ బోన్కి. సో డి విటమిన్ మన స్కిన్లోనే ఉంటుంది, ఆయిల్ ఫుడ్ నుంచి వచ్చేది. అది బ్రేక్ డౌన్ అయ్యి కిడ్నీలో బ్రేక్ డౌన్ అయ్యి మన బోన్లో కాల్షియంని దగ్గరికి పెట్టి ఉంచేసి ఒక గమ్ లాంటిది ఈజ్ విటమిన్ డి. అది ఎంత ఉంటే మన బాడీకి, అది ఎంత మంచి వాల్యూస్లో మెయింటైన్ అయితే కాల్షియము బోన్ డెన్సిటీ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మన విటమిన్ డి తీసుకున్న దాని తర్వాత విటమిన్ డి అనేది యూజువల్లీ మనం ఇప్పుడు అందరూ ఎవరైతే ఎండకు అసలు ఎక్స్పోజ్ కారో, ముఖ్యంగా సర్జన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేమే అనుకుందాం, ఇప్పుడు ఎక్కువ మార్నింగ్ ఆపరేషన్ థియేటర్కి వెళ్తే నైట్ వరకు ఆపరేషన్ థియేటర్లో ఉండడం వల్ల విటమిన్ డి లోపాలు మాకు కూడా వస్తాయి. సో దానివల్ల వచ్చే చిన్న చిన్న థింగ్స్ ఏంటంటే చికాకు రావడం, అన్నెసెసరీ థింగ్స్కి స్ట్రెస్ పడిపోవడం, పిక్కలు పట్టడం, తొందరగా అలసిపోయినట్టు ఉండడం, గుండె దాడి రావడం, ఇవన్నీ ఇరిటబుల్ సిమ్టమ్స్. ప్లస్ స్పాజమ్స్లో వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ డిహైడ్రేషన్ తర్వాత వైటమిన్ డి డెఫిషియన్సీస్. కామన్గా పిక్కలు పట్టేస్తుంటాయి, మనం పిక్కలు పట్టేసినాయి అని అనుకుంటాం. సో విటమిన్ డి ట్రీట్మెంట్ దానికి స్టార్ట్ చేసినప్పుడు, ఎప్పుడైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి విటమిన్ డి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. యూజువల్గా మనం దీనికి ఒక లోడింగ్ డోస్ ఇస్తాం ఫస్ట్, తర్వాత ఎవ్రీ వారము దానికి ఒక మెయింటెనెన్స్ డోస్ 60,000 యూనిట్స్ ఉంటుంది. దానికి తోడు కాల్షియం కూడా వేసుకోవడం జరుగుతుంది. సో అలా అని చెప్పి విటమిన్ డి అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అనేది కాదు. సో దానికి కూడా ఇట్ ఈస్ అ మెడిసిన్ లాంటిది అది. సో దానికి ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాంటిది. సో మనం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అది ఆపేసేయాలి. సో అది డాక్టర్ గారే డిసైడ్ చేసి చెప్తారు ఎప్పుడు ఎంత వేసుకోవాలి ఏంటి అనేది. సో మనకి న్యాచురల్గా ఎంత అవసరం అనేది ఎండ నుంచి వస్తుంది, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్.